హాయ్ ఫ్రెండ్స్, మొన్నైతే మేము రిసెప్షన్కి హైదరాబాద్ వెళ్ళినామండి. రిసెప్షన్ మెహందీపట్నంలో ఉండే. మెహందీపట్నం వెళ్ళే దారిలో ట్యాంక్ బండి తగిలిందండి మాకు. అక్కడ ట్యాంక్ బండి మీదకించి వెళ్ళేటప్పుడు షూట్ చేసిన ఈ వీడియో కొద్దిగా క్లారిటీగా రాలే, కానీ ట్యాంక్ బండి అందాలు చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేవండి. అసలు నేను చూస్తూనే ఉండిపోయినా. ఆఫీస్ పనులు, వేరే వేరే పనులు ముగించుకొని అని అసలు ప్రపంచంతో పని లేకుండా పరిగెత్తే కార్లు, బైక్లు అన్నీ ఒకవైపు అయితే, ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నా అన్నట్టు చెరువు ఉందండి. ఎంత బాగుందంటే అసలు చెప్పలేము, మాటలలో వర్ణించలేము. ఆ లైట్ల వెలుతుర్లు, ఆ బండ్లు అసలు చూడడానికి అసలు నాకు 2 కళ్ళు సరిపోలే. అల్లంత దూరాన అంబేద్కర్ విగ్రహం చాలా ఎత్తుగా పెద్దగా కనబడుతున్నది. మళ్ళీ ఇటు పక్కకు ఒక దిక్కు ఏమో మన జాతీయ జెండా. అటే చూస్తారా, నేను ఇటున్న రెపరెపలాడుతుందండి మనల్ని చూసుకుంటా. అసలు చూడడానికి చాలా అందంగా ఉంది, ఎంతో ఎత్తులో ఉంది, చాలా పెద్ద జెండా. ఇక ఒక 5-10 నిమిషాలు ఆగిందండి సర్వీసు. ఆగిన క్రమంలోనే తీసిన వీడియో ఇది. ఇక మూవ్ అయింది సర్వీస్. అలా ముందుకు చూస్తూనే వెళ్ళిపోతున్నాం మేము. ట్యాంక్ బండ్ చూడడానికి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు రోడ్ దాటుతున్నారు పిల్లలతోటి. అక్కడక్కడ ప్రేమ జంటలు దర్శనం ఇచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ మినీ డబల్ బస్ చూసిండ్రా, నేనైతే చాలా రోజుల తర్వాత చూసిన. చూడడంగా నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే చాలా సంతోషం అనిపించింది. ఇక ముందుకు దాటినామండి. అల్లంత దూరాన స్వర్గం నుంచి దిగి వచ్చిందేమో అన్నట్టుందండి సచివాలయం. చూడడానికి ఎంత బాగుందంటే, ఈ ఒక పక్కకి మన జాతీయ జెండా గాలికి రెపరెపలు ఆడుతూనే ఉంది. దాన్ని విడిచి మేము ఇట్లా ముందుకు సాగుతూనే ఉన్నాము. అదే క్రమంగా స్వర్గం నుంచి దిగి వచ్చిందేమో ఇంద్రభవనంలో ఉందండి. ఎంత బాగుందంటే అసలు ఆ లైట్ల వెలుతుర్లల్లా పాలరాతితో చెక్కినట్టు తెల్లగా ఎంత అందంగా ఇంద్రభవనంలో ఎక్కింది. రాజా మహారాజాలు కూడా ఇటువంటి మహల్లలో లేకపోవడం చూడొచ్చండి. అసలు దేవతలు కూడా ఉన్నారో లేరో ఇటువంటి మహల్లల్లో. అంత బాగా అందంగా ఉందండి సచివాలయం. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నేను ఇట్లా కళ్ళు రెప్ప ఆర్పకుండా కళ్ళు తెరిచినట్టే పెట్టి చూసిందండి. సచివాలయం ఇటు పక్కగా ద్వీపం లెక్క ఉందండి, జ్యోతి లెక్క. దాంట్లో అన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అలా వెహికల్స్ కింద కూడా బైక్స్, కార్లు చాలా అంటే చాలా పార్క్ చేసి ఉంది. మళ్ళీ సచివాలయం ఇంటికి వెళ్ళే రోడ్ కొట్టి బండ్లు అసలు ఎక్కలేదండి. బండ్లు అసలు ఆ ట్రాఫిక్ అది అసలు ఇది హైదరాబాదేనా లేక ముంబై సిటీ అనుకున్నా నేను. ఏది ఏమైనా కానీ సచివాలయాన్ని చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోలేదా సార్. అసలు చెప్పడానికి అయితే వర్ణించలేదు. కేసీఆర్ కట్టించిన సచివాలయం అంటే అసలు సచివాలయమే మెచ్చుకోవాలి. ఈ విషయానికి కేసీఆర్ సార్ హ్యాండ్స్ అప్ సార్. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేవు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.